జెన్జీ చట్టం పేరుతో రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. ముందుగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. జెన్జీ చట్టంపై అసెంబ్లీలో చర్చకు తాము సిద్ధంగా ఉన్నామంటున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్తో మా ప్రతినిధి రామకృష్ణతో ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్యే పాయల్ శంకర్ మన మధ్య ఉన్నాడు. సార్ చెప్పండి, వచ్చే ఆగస్టులో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి యూత్ డిక్లరేషన్ కూడా 21 ఏళ్ళకే అసెంబ్లీలో ఒక చట్టం చేస్తారని ముఖ్యమంత్రి చెప్తున్నారు. దాని ఏ విధంగా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నటువంటి ఒక గొప్ప అలవాటు ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మాత్రం ఎవరికి ఏమి ఇయ్యరు. వాళ్ళ దగ్గర అధికారం ఉంటే కేంద్రంలో అధికారంలో ఉండే, రాష్ట్రంలో అధికారంలో ఉండే ఎన్నో చట్టాలు చేయడానికి అవకాశం ఉండే. కానీ ఆ రోజు ఏనాడు కూడా మరి 21 సంవత్సరాలకే కుదించి అవకాశం ఇవ్వాలని ఆలోచన. ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. కాబట్టి యువత ఎక్కడ తిరగబడుతుందో అన్న ఆలోచనతోని యువత ఈరోజు కోరుకుంటున్నది ఉపాధి అవకాశాలు ఇవ్వమని, యువత ఈరోజు కోరుకుంటున్నది ఉద్యోగ అవకాశాలు ఇవ్వమని. ఈరోజు రోడ్ల మీదకి వచ్చి యువకులు మాకు రాజకీయాలలో 21 సంవత్సరానికి అవకాశం ఇవ్వండి అని ఎవరు కూడా కోరుకోలేదు. ముందు మీ దగ్గర ఉన్నటువంటి అధికారం ద్వారా వారు కోరుకున్నటువంటి అవకాశాలను ఇచ్చిన తర్వాత ఈ విషయం మీద చర్చ చేస్తే బాగుంటుంది. కానీ ఈరోజు మీ పార్టీలో పదవులు ఇస్తేనేమో 70 సంవత్సరాలు నిండితే కానీ పార్టీ పదవులు ఇవ్వరు. మిగతా విషయాలలో యువకులు ఎక్కడెక్కడ మీరు అవకాశం ఇవ్వరు. కానీ ఈరోజు వాళ్ళకు ఉన్నటువంటి భయం ఏం పుట్టుకున్నది అని అంటే, మేము యువతకు మాట ఇచ్చినాం, ఏ మాటను కూడా నిలుపుకోలేదు. కాబట్టి ఎక్కడ యువత తిరగబడుతుందో అనే కొత్త నినాదాన్ని చర్చకు తీసుకొచ్చారు. తప్పకుండా ఆ విషయం మీద మేము అసెంబ్లీలో మాట్లాడతాం. మీ దగ్గర ఉన్నటువంటి అవకాశాలను మీరు ఎందుకు యువతకి ఇస్తలేరు? ఈరోజు యువత ఎక్కడ ఉపాధి అవకాశాలు లేవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతకు ఉద్యోగం ఉపాధి అవకాశాలు ఉంటుండే గతంలో. ఈరోజు ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత పాలకులు నిర్లక్ష్యం చేశారు. ఈరోజు 2.5 సంవత్సరాలుగా పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా యువతని నిర్లక్ష్యం చేసింది. కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి హామీని అమలు చేయనటువంటి సందర్భంలో ఇది ఒక డైవర్జన్ పాలిటిక్స్ వరకే ఈ మాట మాట్లాడుతున్నారు అనేది మాకు అనుమానం. యూత్ డిక్లరేషన్లో భాగంగానే యూత్ కోసం 70,000 ఉద్యోగాలు కూడా తీసుకొచ్చాము. మనలో త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తాం, యూత్ ఉద్యోగ భర్తీ చేస్తాము. అదేవిధంగా ఏదైతే విద్యార్థులకు సమస్యలను వాటిని పరిష్కరిస్తామని చేయండి. తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు బాగుపడతాయని గొప్పగా కలలు కన్నా, ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే మా జీవితాలలో వెలుగులు వస్తాయని కలలు కన్నటువంటి యువతకు గత 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ, 2.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ యువతని చిమ్మ చీకట్లో ఉంచిన తప్పితే ఏ ఒక్క దగ్గర ఈ అవకాశాలు ఇవ్వలేదు. అవకాశాలు ఇవ్వనటువంటి కాంగ్రెస్ పార్టీ నోట, అవకాశాలు ఇవ్వనటువంటి బీఆర్ఎస్ పార్టీ నోట యువకుల గురించి మాట్లాడేటటువంటి అర్హత ఏమాత్రం కూడా వాళ్ళకు లేదు. ఈరోజు అధికారంలోకి వచ్చి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీని అమలు చేయనటువంటి సందర్భంలోనే ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు తప్పితే యువకుల మీద ప్రేమతోనే కాదనేది ఈ దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. ఇప్పుడు అసెంబ్లీలో చట్టం తీసుకొని వస్తే అసెంబ్లీలో మీరు ఫోర్ లీడర్గా ఉన్నారు, ఏ విధంగా దానికి సంబంధించి ఏ విధంగా మీరు సమర్థిస్తారు? అసెంబ్లీలో అనేక విషయాలు చర్చకు వస్తాయి. చర్చకు వచ్చినటువంటి సందర్భంలో సాధ్యాసాధ్యాలు, నియమ నిబంధనలు, ఈ దేశానికి ఒక ఆదర్శమూర్తి అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు చట్టంలో పొందుపరిచినటువంటి అనేకమైనటువంటి విషయాల మీద చర్చ చేస్తాం. ఆ మహానుభావుడు ఎంత గొప్పగా ఆలోచించి 25 సంవత్సరాల వయసు దేనికి ఉండాలి, 30 సంవత్సరాల వయసు దేనికి ఉండాలి, 18 సంవత్సరాల వయసు ఎందుకు ఉండాలి ఓటు వేయడానికి, ఇవన్నీ కూడా ఆ రోజు అన్ని ఆలోచించినటువంటి విషయాల్ని, అనేక విషయాల్ని అసెంబ్లీలో మేము చర్చ పెడతాం. మిగతా మేధావులకు సంబంధించినటువంటి వాళ్ళతో కూడా చర్చిస్తాం. కానీ అన్నిటికన్నా ముందు ఈ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం యువతకి ఇచ్చినటువంటి హామీలని అమలు చేయడానికి మేము పట్టుబడతాం. ఇది ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే అమలు చేస్తామని యూత్ డిక్లరేషన్ ఏదైతే ఉందో వాటిని యూత్కి సంబంధించిన వాటిని అమలు చేయండి. అదేవిధంగా రాజకీయాలకు యువతను కుట్రలో భాగంగానే వీళ్ళు ఆగుతున్నారు. ఏదైతే నరేంద్ర మోడీ ఉన్నారో నరేంద్ర మోడీపై యువతకు విశ్వాసం ఉంది. నరేంద్ర మోడీ ఏదైతే చెప్తారో అది చేస్తామంటున్నారు. అది చేసే ప్రభుత్వం కాబట్టి దానికి సంబంధించి ఏదైతే అసెంబ్లీలో జంజీకి సంబంధించి ఏదైతే బిల్లు తీసుకొస్తామని రేవంత్ రెడ్డి చెప్తున్నారో దానిలో చర్చిస్తాము. ఏదైతే గతంలో అంబేద్కర్ ఏదైతే చెప్పారో దానికి సంబంధించి విధి విధానాలు ఏంటి, ఏ విధంగా చేస్తారో అదే దాన్ని అమలు చేసే విధంగా మేము చర్చ చేస్తాం. అదేవిధంగా అమలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయదో వాటిని తీసుకుని వచ్చి జాతీయ పార్టీ పైన కేంద్ర ప్రభుత్వం నెట్టే నెపం చేస్తున్నాడు తప్ప అది మరో మార్గం లేదని పాయల్ శంకర్ చెప్తున్నాడు. కెమెరామెన్ జయకృష్ణతో రామకృష్ణ, మెట్రో టీవీ.